అమ్మా నేను కలెక్షన్కి వెళ్ళేస్తాను మరి. సరే బిడ్డ పైలంగా పోయిరా. సరేనమ్మా, ఈవినింగ్ ఏం కర్రీ చేయకు, వచ్చేప్పుడు చికెన్ పట్టుకొస్తా మరి. ఓరే నాయన, ఇన్నిసార్లు మిస్డ్ కాల్ ఉన్నాయి కదా. నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలే కానీ ఇప్పుడు చేస్తాను. అమ్మా ఫోన్ ఎత్తట్లే కదా, కాలినట్టున్నది. మళ్ళీ చేద్దాం పాటు. అమ్మా కట్ చేస్తుంది ఏంది ఇది? మళ్ళీ చేద్దాం పాటు. మళ్ళీ చేస్తాను. చెప్పు. హలో కావ్య, ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లే? నేను మార్నింగ్ అన్నిసార్లు ఫోన్ చేసిన, లిఫ్ట్ చేసినావా నువ్వు? నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి మరి ఇప్పుడు? అరే చెప్పడం మర్చిపోయినా, మార్నింగ్ వదినతోని హాస్పిటల్కి వెళ్ళి పాపకి ఇంజక్షన్ వేయించుకొని వచ్చినాం. ఈ టెన్షన్ పడి ఫోన్ చూసుకోలే. మరి ఆ విషయం ముందే చెప్పాలి కదా నాకు. నీకోసం బస్ స్టాండ్లో ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసా నీకు? బస్ ఉందా లేదా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా. అవునా కావ్య, ఓకే ఓకే. నేను ఫోన్ చూసుకోలే, సైలెంట్ ఉన్నది. లేకుంటే నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటానా ఇప్పుడు? అంతేలే కార్తీక్, నువ్వు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడే నేను గుర్తుకుంటా, మిగతా టైంలో నేను ఎందుకు గుర్తుకుంటా నీకు? అట్లేం లేదు తల్లి, నువ్వు ఫస్ట్ సీరియస్ కాకు. ఇంకో ఇప్పటి నుంచి నీ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ రిప్లై చేయకుండా అటెండ్ కాకుండా అస్సలు ఉండవు, సరేనా? ఓకే. ఒకవేళ నువ్వు నా ఫోన్స్ మెసేజ్కి రెస్పాన్స్ అవ్వకపోతే నేనేం చేయాలి? ఏం చేయాలని చెప్పి నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నువ్వే చెప్పి ఏం చేయాలి. ఏంటంటే మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వలేదనుకో 20 రూపీస్ కిట్ క్యాట్లు డైరీ మిల్క్ ఇవ్వాలి. అదే కాల్ స్లిప్ చేయలేదనుకో ఏకంగా 300 డైరీ మిల్క్ సిల్కే ఇవ్వాలి. మరి వామ్మో, పెద్ద ప్లానింగే. సర్లే ఇస్తా. ఓకే, మరి నేను ఇంట్లో ఉన్నా, ఇప్పుడు మా అన్న వస్తాడు, రేపు బస్ స్టాండ్లో కలుస్తాం. బాయ్. ఓకే.